వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు డ్రైవర్గా ఉండి మానివేసిన దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి నేరంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ముద్దాయిగాను అతని భార్య కూడా తదుపరి విచారణ ద్వారా నిర్ధారణ ముద్దాయిగా పెట్టారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినాయి. అయితే ఆ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక 4 సాక్షుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ చేతుల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 పెట్టి తీసుకోనంటే బలవంతంగా తీసుకోమని చెప్పేసి వివిధ రకాలుగా బెదిరించారని చెప్పేసి ఎవరైతే బెదిరింపుకు గురయ్యారో వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు. అలాగనే ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి ₹1,00,000 4 లక్షల రూపాయలు కూడా నలుగురి దగ్గర నుంచి పోలీసు వాళ్ళకి ఇచ్చారు. అంతేకాకుండా ఆ కేసులో 4వ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఒప్పుదల స్టేట్మెంట్ ద్వారా ఈ నేరానికి ఉపయోగించినటువంటి మరొక ₹25,000 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి అది సుప్రీంకోర్టు యొక్క బెయిల్ నిబంధనలకు ఉల్లంఘన కాబట్టి సాక్షులను ప్రభావితం చేశారు కానీ ఆరోపణలు నిర్ధారణ అయినాయి కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అతనికి వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు హత్య కేసులో ఇచ్చిన బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసి ఆ వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఆ హత్య కేసులో బెయిల్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్లో సాక్షులను బెదిరించారని చెప్పేసి నేర ఆరోపణలో A1గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో ఆ కేసులో ఇప్పటికే 2 సార్లు గతంలో ఒకసారి బెయిల్ ఇమ్మని చెప్పేసి వేశారు. సాక్షులను బెదిరించినటువంటి కేసులో అది డిస్మిస్ చేశారు. మళ్ళా తదుపరి 2వ బెయిల్ అప్లికేషన్ వేశారు, దాంట్లో ఇమ్మని చెప్పేసి. దాంట్లో కూడా వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ రోజున ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి జునాయిద్ అహ్మద్ మౌలానా గారు ఆయన వేసుకున్నటువంటి బెయిల్ అప్లికేషన్ని తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి 4 సాక్షుల్ని ప్రధాన జిల్లా న్యాయమూర్తి కోర్టులో విచారణ జరుగుతుంది. ఇంకా విచారణ గతంలో మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా త్వరితగతిన విచారణ జరగాలి. ఎందుకంటే ఆగస్టు చివరి వారంలో చివరికి ప్రాసిక్యూషన్ తరపున ఉన్న సాక్షుల్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు 2 నెలల పాటు డిఫెన్స్ వాళ్ళకి టైం ఇవ్వాలి. నవంబర్ చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన టైం బౌండ్ ప్రకారం ఈ కేసు పరిష్కారం అవ్వాలి, తీర్పు చెప్పాలని చెప్పేసి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు విధించిన టైం బౌండ్ కాబట్టి డెఫినెట్గా ఇంకా రేపటి నుంచి కొద్దిగా విచారణ స్పీడ్ అవుతుంది. తద్వారా విచారణ అనంతరం వాద ప్రతివాదనల తర్వాత న్యాయమూర్తి గారు నిర్ధారిస్తారు. నేర నిరూపణ అయితే శిక్ష వేస్తారు, నేర నిరూపణ కాకపోతే విడుదల చేస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.